అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూలై మాసం 3వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలగిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండడం చాలా మంచిది. కుటుంబంలో సమస్యలు తొలగిన శ్రమ తగ్గుతుంది. శుభ ఫలితాలు అందిన ఆనందంగా పనిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శాంతి చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం ఏర్పడుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేనటువంటి క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను ఏర్పరచుకుంటారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు. ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అదేవిధంగా భూ సంబంధిత యోగాలు లాభిస్తాయి. పెట్టుబడుల లాభాన్ని అందిస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. ఆటంకాలు తొలగున, అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విజయ మార్గానికి బాటలు వేస్తారు. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు. గొప్ప ఫలితాలను సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక విషయాలలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. మనోబలంతో లక్ష్యాలు నెరవేరిన మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి. చంచల స్వభావాన్ని రానియ్యవద్దు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు. ధర్మచింతన మేలు చేస్తుంది. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పురోగతి ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేస్తారు.